2006లో స్టార్ట్ చేసిన పతాంజలి గ్రూప్ కేవలం 18 సంవత్సరాల్లోనే 45,000 కోట్లు సాధించిన మొట్టమొదటి ఇండియన్ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సంస్థగా రికార్డుకి ఎక్కింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే మనం రోజు వాడే నిత్యావసర వస్తువులు లైక్ సోప్స్, షాంపూ, టూత్పేస్ట్, మెడిసిన్స్, ఘీ, ఆయిల్స్ వంటివి. Baba Ramdev's FMCG brand Patanjali is throwing down the gauntlet to establish MNC rivals like HUL, Colgate and Nestle. At a time when FMCG players are struggling with poor growth, Patanjali Ayurveda says that it is on track to cross the 10,000 crore rupee turnover mark in the current fiscal. CNBC TV. ఇంకి రెండు సైడ్లు ఉన్నట్టు 45,000 కోట్ల సంస్థగా ఎదిగినా కూడా పతాంజలి కొన్ని తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఈ వీడియోలో మీకు హరిద్వార్లో ఒక ట్రస్ట్గా స్టార్ట్ అయిన పతాంజలి గ్రూప్ అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్తో 45,000 కోట్లు ఎలా సంపాదించింది, జనాల్లో తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఎలా నష్టపోయింది, అలానే మనం పతాంజలి నుండి నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1990 హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు యోగాలో అభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లో రామ్దేవ్ 50 నుంచి 100 మంది వరకు ఆశ్రమంలో యోగా శిక్షణ ఇచ్చేవారు. రామ్దేవ్కి యోగాలో నైపుణ్యం ఉంటే ఆచార్య బాలకృష్ణకి వ్యాపార ఆలోచనలో ఎక్కువ నైపుణ్యం ఉండేది. దీంతో 1995 జనవరి 5న రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ ఇద్దరు కలిసి దివ్య యోగా మందిర్ పేరుతో ఆశ్రమాన్ని మొదలుపెట్టారు. యోగా ఆశ్రమానికి వచ్చిన ప్రజలకి ఆయుర్వేద డాక్టర్ల చేత ఉచితంగా వైద్యాన్ని అందించేవారు. వైద్యం ఉచితంగా అందించినా కూడా ఆయుర్వేద మందులను మాత్రం ఖరీదుకు అమ్మేవారు. రామ్దేవ్ యోగా క్యాంప్ పాపులర్ అవడం వల్ల ఆస్థా అనే టీవీ ఛానల్తో డైలీ మార్నింగ్ 20 నిమిషాలు తన యోగా క్లాసెస్ టెలికాస్ట్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. రామ్దేవ్ యోగా క్లాసెస్ టీవీలో టెలికాస్ట్ చేయడం వల్ల ఇండియా అంతటా పాపులర్ అయ్యాయి. ఒకప్పుడు బెంగళూరులో జరిగిన రామ్దేవ్ బాబా యోగా క్యాంప్లో 8,000 మంది వరకు పాల్గొన్నారు. వారి దగ్గర నుండి టికెట్కి 500 నుంచి 2,000 వరకు కలెక్ట్ చేసి దాదాపు 75 నుంచి 80 లక్షల వరకు సంపాదించారు. 2005 డిసెంబర్ నాసిక్లో జరిగిన యోగా క్యాంప్ నుండి 3 కోట్ల వరకు సంపాదించారు. దీంతో సెలబ్రిటీస్ కూడా రామ్దేవ్ బాబా యోగా క్యాంప్లో ఎక్కువగా పాల్గొనేవారు. ఇండియాలో యోగా ఆయుర్వేదంకి ఎంతో చరిత్ర ఉండడం వల్ల ప్రజలకి యోగా ఆయుర్వేదం అంటే ఎక్కువగా నమ్మకం ఉండేది. అలానే ఈ బిజినెసెస్లో ఎక్కువ కాంపిటేటర్స్ కూడా ఉండేవారు కాదు. దీన్ని గమనించిన రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ అప్పటి వరకు సంపాదించిన డబ్బులతో పతాంజలి యోగపీఠ అనే 200 పడకల ఆయుర్వేద హాస్పిటల్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2006లో పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ అనే పేరుతో రామ్దేవ్, బాలకృష్ణ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదట కార్న్, బీన్స్, బార్లే, ఓట్స్, మిల్లెట్స్ని ఆర్గానిక్ పద్ధతిలో ఉత్పత్తి చేసి అమ్మేవారు. పతాంజలికి ఫేస్గా రామ్దేవ్ బాబా ఉండేవారు, కానీ పతాంజలిలోని 94% వాటా మాత్రం ఆచార్య బాలకృష్ణ దగ్గర ఉండేది. ఆయుర్వేదం, యోగా ఉచితంగా అందడం వల్ల ప్రజలకి పతాంజలి అంటే ఎంతో నమ్మకం పెరిగింది. దీంతో పతాంజలి మార్కెట్లో లాంచ్ చేసిన న్యాచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా త్వరగా అమ్ముడయ్యేవి. పతాంజలి ప్రొడక్ట్ స్టోర్ దగ్గరే పతాంజలి చికిత్సాలయ అనే ఆయుర్వేద క్లినిక్ని స్టార్ట్ చేసి ఫ్రీగా వైద్యం అందించేవారు. ఐడియా ఎదిరింది కదా, ప్రజలకి ఉచిత వైద్యం, అలానే ఆయుర్వేద మందులు కూడా ఒకే చోట దొరికేవి. పతాంజలి తమ రెవెన్యూ పెంచుకోవడానికి ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ నుండి డిస్ట్రిబ్యూషన్ వరకు తన సొంతగానే పనిచేసేది. ఆల్ ఇండియా వైడ్ పతాంజలి ప్రొడక్ట్స్ని తమ స్టోర్స్కి డెలివరీ చేయడానికి పతాంజలి పరివాహన్ అనే లాజిస్టిక్ కంపెనీని కూడా స్థాపించింది. పతాంజలి గ్రూప్ 2015లో నెస్ట్లే, డాబర్, ఐటీసీ వంటి టాప్ కంపెనీలను దాటి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదిగింది. పతాంజలి సేల్స్ అండ్ రెవెన్యూ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్తో పోటీగా నిలిచేవి. కానీ ఇక్కడ పతాంజలి ఒక పెద్ద తప్పు చేసింది. 2022లో రుచి సోయా ఇండస్ట్రీ అనే కంపెనీని 4,350 కోట్లను పెట్టుకొని పతాంజలి ఫుడ్స్గా రీబ్రాండ్ చేసి ఆయిల్స్, బిస్కెట్స్, ఆటా, జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ 82 పతాంజలి ప్రొడక్ట్స్ని టెస్ట్ చేస్తే అందులో 32 ప్రొడక్ట్స్ గవర్నమెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వలేకపోయాయి. క్వాలిటీ ఇష్యూస్ని కంట్రోల్ చేయకుండా పతాంజలి చేసిన అతిపెద్ద తప్పు ప్రజల్ని తప్పుదారి పట్టించి తమ సేల్స్ని పెంచుకోవాలనుకోవడం. కోవిడ్ టైంలో పతాంజలి కరోనిల్ అనే మెడిసిన్ని తయారు చేసింది. కరోనిల్ తీసుకుంటే కోవిడ్ని తగ్గిస్తుందనే తప్పుడు ప్రచారం చేశారు.
దీనికి ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ కూడా వాళ్ళు జరపలేదు. దీనివల్ల పతాంజలి రెవెన్యూ చాలా వరకు కూడా తగ్గింది. పతాంజలి నుండి నేర్చుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ బిజినెస్ లెసన్ పర్సనల్ బ్రాండింగ్. పతాంజలి ఎలా అయితే ఒక టీవీ ఛానల్ యూజ్ చేసుకుని ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయగలిగిందో, మీరు కూడా ఒక బిజినెస్ ఫౌండర్ అయితే ఇప్పటి నుండే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయండి. పతాంజలి నుండి నేర్చుకోవాల్సిన సెకండ్ బిజినెస్ లెసన్ ఏంటంటే, బిజినెస్ పై ఉన్న రెప్యుటేషన్ అండ్ ట్రస్ట్ని కేవలం ప్రాఫిట్స్గా మాత్రమే మార్చుకోవాలని చూడకండి. ఇనిషియల్ స్టేజెస్లో ప్రాఫిట్స్ సంపాదించినా కూడా ఒకసారి మీరు చేస్తున్న తప్పు ప్రజలకు అర్థమైతే మీరు ఎక్కువ కాలం మార్కెట్లో సర్వైవ్ అవ్వలేరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.